నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రియమైన జీవితం అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల ఆంధ్రభూమి వారపత్రికలో 2009 సంవత్సరంలో సీరియల్గా ప్రచురింపబడింది. ఇక మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. ఏ వ్యక్తి అయినా తనకు ఎదురయ్యే సమస్యలకు స్పందించే తీరు వారికి తన జీవితం పట్ల ఉన్న ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. సుమిత్రకు కూడా ఒక జీవితం ఉంది. అయితే అది పూర్తిగా ఆమెకే సొంతం కాదు. ఆమెకు దాని పట్ల కొన్ని అంచనాలు, ఆపేక్షలు ఉన్నాయి. వాటిని కుదిపేసే సమస్యలు ఉన్నాయి. అలాగే ఆమె చుట్టూ ఉన్నవారికి కొన్ని అంచనాలు, ఆశింపులు ఉన్నాయి. తమ సమస్యలతో ఆమెను చుట్టివేసే మనస్తత్వము ఉంది. పుట్టడంతో మొదలవదు మనిషి జీవితం. పుట్టుక అనేది మనిషి భౌతికంగా ఉనికిలోకి రావటం మాత్రమే. ఆ తర్వాత ఒక్కొక్క అనుభవము చేరి పడుగు పేకల కలనేత లాంటి జీవితానికి ఒక్కొక్క పోగును కలుపుతూ ఉంటుంది. అప్పుడు అతని వాస్తవమైన చిత్రానికి రూపకల్పన జరుగుతుంది. మనిషి జీవితం చివరిదాకా ఇది జరుగుతూనే ఉంటుంది. సుమిత్ర, ఆ ఉత్తరం ఎవరికి? సుమిత్ర మాట్లాడలేదు. తేజాకేనా? సుమిత్ర, ఈ ఈమెయిల్ వాడికేనా? ఐడి మార్చుకున్నాడేమో. సుమిత్ర, ఎవరి గురించి అంత ఆలోచన? వాడి గురించేనా? అన్నిటికీ ఒకటే జవాబు సుమిత్రది, మౌనం. కాకపోతే ఒక మాట అంది, నువ్వు తేజాకు స్నేహితుడివి, నాకు కాదు అని. విసుగొచ్చేస్తోంది ఆమెకు. ఇతనెవరు? ఎందుకు ఇలా తన జీవితంలోకి చొచ్చుకుని వచ్చేస్తున్నాడు? దూరం నిర్దేశించినా పాటించటం లేదు. తనని చూడటానికి ఏదో వంక పెట్టుకుని ఆఫీస్కి వస్తాడు. తన ఆఫీసర్తో సహా అందరూ పరిచయస్తులే, స్నేహితులే అతనికి. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అతనికి స్నేహితులేనేమో. అతనితో అంతా సరదాగా మాట్లాడతారు. ఒక్క తనకే అతన్ని చూస్తే చిరాకు. 4-5 సార్లు ఆఫీస్కి వచ్చి కలిశాక ఒకసారి అయితే ఇంటికే వచ్చేశాడు. తలుపు తడితే ఎవరో అనుకుని తీసింది. తీరా చూస్తే అతను. పొమ్మని అనలేదు కదా, లోపలికి రమ్మని దారిచ్చింది. వచ్చి కూర్చున్నాడు. కాఫీ ఇస్తే తాగాడు. ఇల్లంతా స్వతంత్రంగా తిరిగాడు. తన గది ముందు నిలబడి లోపలికి చూస్తూ, ఈ గది నీదా? అలా అనిపించలేదు. తేజాని అంత తెలివి తక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి లక్క పిడతలు, బొమ్మలు ఉంటాయనుకున్నాను నీ గదిలో అన్నాడు. అతని ముఖంలోనూ కళ్ళల్లోనూ ఏ భావమూ కనిపించలేదు. ఆ క్షణాన తనకు ఎంత కోపం వచ్చిందో దాన్ని మాటల్లో చెప్పడం సాధ్యపడదు. అతను వెళ్ళాక తల్లి అంది, ఎంత ఆఫీసులో పరిచయమైనా ఇలా ఇంటికి రావటం ఏం బాగుంది సుమిత్ర. ఆడపిల్లలుండే ఇల్లు, చెడ్డ పేరు వస్తుంది. ఇంకోసారి రావద్దని చెప్పు అంది. నయం, ఆవిడకి ఇంకా చెప్పలేదు అతనెవరో. చెప్తే వీధిలో నుంచే పంపించేసేది. తన జీవితంలో అతని జోక్యానికి ఒకే ఒక్కసారి అనుమతించింది. ఒక్కసారి తన మనసు అతని ముందు పరిచింది. అప్పటి నుంచి అతనిలా. ఆ ఒక్కసారి ఎందుకలా చేసింది? తనకు తనే ఆ సమస్య పరిష్కరించుకోవలసింది. ఎవరో వచ్చి తనకు సాయం చేయాలన్న సెల్ఫ్ పిటీలో ఎందుకు పడింది? సమస్య తనది, పరిష్కారము తనదే కావాలి. ఎందుకంత సంయమనం కోల్పోయి ప్రవర్తించింది? దేని లెక్క దానిదే అన్నట్టు దేనికి దానికే జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి. వద్దనుకున్న ఆ సంఘటన, దానికి దారి తీసిన పరిస్థితులు కళ్ల ముందు నుంచి తొలగటం లేదు. ఆనందరావు చనిపోయి ఆ వేళటికి 12వ రోజు. వచ్చిన బంధువులంతా దాదాపుగా వెళ్ళిపోయారు. భార్య పిల్లల్ని పంపేసి ఒక్క బావమరిది మాత్రమే ఉన్నాడు. 4 ఆడపిల్లలతో నిస్సహాయంగా మిగిలిపోయిన చెల్లెలికి తనేం చేయగలడా అని ఆలోచిస్తున్నాడు. అందరినీ తనతో తీసుకువెళ్ళలేడు. అలాగని దూరంగా ఉండైనా వాళ్ళ బాధ్యత తీసుకోలేడు. అతనిది అంతంత మాత్రం బతికే. నీకైతే స్వీపర్ పోస్ట్ ఇస్తామంటున్నారు రాధా. సుమిత్రను చేరిస్తే మంచిదేమో. నువ్వే ఆలోచించు. బావలేరన్న ఒక్క బాధ తప్పిస్తే అంతా వెనకట్లాగే సాగిపోతుంది అన్నాడు. దానికి సంబంధం కూడా అనుకున్నాం కదన్నయ్య. ఈ 7 చేస్తే కన్యాదాన ఫలం దక్కుతుంది అంది రాధ. మరైతే ఏం చేస్తావమ్మా? స్వీపర్గా చేరతావా? నువ్వు అంత చిన్న ఉద్యోగంలో చేరితే వాళ్ళు సుమిత్రను చేసుకోవటానికి వస్తారా? మిగిలిన పిల్లల పరిస్థితి మాట ఏమిటి? అది ఆలోచించాలి. అంతేకాక సుమిత్ర పెళ్ళికి అప్పుడే తొందర ఏమిటి? దానికి ఏమంత వయసు అని? ఇంకా 19 లేవు. సునీత ఇంకా డిగ్రీ చదువుతోంది.
అతను చదువు ఇప్పుడే మొదలుపెట్టాడు. డిగ్రీ అయ్యి ఏ ఉద్యోగం చేస్తాడనుకుంటే అలా కాదు, ఇప్పుడు మెడిసిన్లో చేరాడు. అతడి చదువు అవ్వాలి కదా. ఇప్పుడే పెళ్ళంటే వాళ్ళు మాత్రం ముందుకొస్తారా? కనీసం సునీత చదువు అయ్యి ఉద్యోగం వచ్చేదాకానైనా ఆగితే మంచిది. అయినా బావ ఉన్నప్పుడు ఏమైనా అనుకున్నారేమో, ఇప్పుడెలా కుదురుతుంది అన్నాడు. మౌనమే ఆవిడ జవాబయింది. సరిగ్గా అదే సమయానికి భద్రకాళి గుడి ఆవరణలో అక్కడి నుంచి పద్మాక్షి గుట్ట దాకా వేసిన బాటకి రెండు వైపులా పరిచిన ఒత్తైన గడ్డి మీద కూర్చుని ఉన్నారు సుమిత్ర, తేజ. నాన్న ఉద్యోగం నాకు ఇస్తారేమో తేజ. నేనే ఇంకా ఈ కుటుంబానికి ఆసరా. ఈ బాధ్యతల్ని నేను కాదనలేను అంది సుమిత్ర. చాలా పెద్దదనమైపోతున్నావు నవ్వాడతను. కాదు, నాకు నువ్వు దూరం అయిపోతావేమోనని భయపడుతున్నాను అంది సుమిత్ర. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి. ఏయ్, ఎందుకా ఏడుపు? సుమిత్ర, నిన్ను నేను మర్చిపోవటం ఏమిటి? మనం ఒకరి కోసం ఒకరం పుట్టాము. మనం విడిపోవటం అనేది జరగదు. కానీ ఇప్పుడే మనకు పెళ్ళేమిటి? పెద్దవాళ్ళు చేస్తామన్నా ఇప్పుడే నేను చేసుకోను. నా చదువు పూర్తవ్వాలి. ముందు ఎంబీబీఎస్ కావాలి, అదయ్యాక ఎంఎస్, ఆ తర్వాత స్పెషలైజేషన్. కనీసం 10 ఏళ్ళు పడుతుంది. ఈలోగా నువ్వు నీ బాధ్యతల నుంచి బయటికి రావచ్చు అన్నాడు తేజ ఓదార్పుగా. నువ్వు వైజాగ్లో ఉంటావు, మీ అమ్మ వాళ్ళు కూడా అక్కడికే వచ్చేస్తున్నారు. నువ్వింకా ఇటు రానే రావు. మళ్ళీ నిన్నెప్పటికి చూస్తాను? నాకు చాలా దిగులుగా ఉంది. ప్లీజ్ సుమిత్ర, నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఆమెకు దగ్గరగా జరిగి ఎదుటికి తిరిగి చుబుకాన్ని తన మునివేళ్లతో ఎత్తి పట్టుకుని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. సుమిత్ర కళ్ళల్లో నుంచి నీళ్లు జారిపడ్డాయి. అతని చేతిని గట్టిగా పట్టుకుంది. తేజ చిన్నగా నిశ్వసించాడు. తను సుమిత్రను చేసుకోవటం అనేది నిన్నటి మాట. ఆమె తండ్రి చనిపోయి ఇంటి భారం సుమిత్ర మీద పడుతుందనేసరికి తన తల్లి ఆలోచనల్లో మార్పు వచ్చింది. తామిద్దరూ పెళ్లి చేసుకోవటం అంటే వాళ్ళని ఎదిరించి చేసుకోవాలి. తన చదువు మధ్యలో ఉండగా సుమిత్ర మీద బాధ్యతలుండగా అది సాధ్యపడే విషయం కాదు. ప్రస్తుతానికి వాయిదా వేయటమే. ఇద్దరికీ వ్యవధి కావాలి. ఇంకొద్దిసేపు అక్కడే కూర్చున్నాక ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఈ అమ్మవారి గుళ్ళో నీ బాధ్యతల్లో నీకు నైతికమైన ఆసరా ఇస్తానన్నాను. నేను చదువు స్థిరపడగానే నీకు చివరిదాకా తోడుంటానంటున్నాను. పెళ్లినాడు చేసుకునే ప్రమాణాలలో ఇంతకన్నా వేరే ఏదో ఉంటుందని నేను అనుకోను సుమిత్ర. మన పెళ్ళైపోయినట్లే అన్నాడు తేజ ఆమె చేతిని తన చేతితో గట్టిగా పట్టుకుని. ఎన్ని యుగాలు పట్టినా పర్వాలేదు, నీకోసం నేను ఎదురు చూస్తాను అంది సుమిత్ర. ఆ తర్వాత సుమిత్ర జీవితంలో కొన్ని సంఘటనలు త్వరగా జరిగాయి. తేజ వైజాగ్ వెళ్ళిపోయాడు. అతని తండ్రి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తేజ తల్లిదండ్రులు సుమిత్ర వాళ్లకు చెప్పటానికి వచ్చినా సుమిత్ర తేజాల పెళ్లి ప్రస్తావన మాత్రం రాలేదు. వాళ్ళు వెళ్ళిన కొద్ది రోజులకే సుమిత్రకు ఉద్యోగం వచ్చింది. ఇంకొక 3-4 ఏళ్ళు గడిచాక సుమిత్రకు ఒక సంబంధం వచ్చింది. మా సుమిత్రకు సంబంధం కుదిరే ఉంది. చెల్లెళ్ల పెళ్ళిళ్ళు అయ్యాక చేసుకుంటానని ఆగింది. అతను మెడిసిన్ చదువుతున్నాడు. అతని చదువు అవ్వటానికి ఇంకా 5-6 ఏళ్ళైనా పట్టేలా ఉంది. అప్పటిదాకా చేసుకోనని అతను అన్నాడు. లేకపోతే మా వారున్నప్పుడే వాళ్ళ పెళ్లి జరిగిపోవలసిన మాట అంది రాధ ఆ సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తితో. ఆ మధ్యవర్తి ఎలా అర్థం చేసుకున్నాడో కానీ మళ్ళీ సుమిత్రకు సంబంధం తీసుకురాలేదు. అప్పటికి సుమిత్రకి తేజ నుంచి ఉత్తరాలు, ఫోన్లు ఆగిపోయి దాదాపు ఏడాదయింది. ఉదయం 11 గంటలు. వాతావరణం తడిపొడిగా ఆహ్లాదంగా ఉంది. నీరెండ మబ్బులతో దోబూచులాడుతోంది. అలాంటి ఆహ్లాదాన్ని ఏమాత్రం కనిపించనీయకుండా చిన్న కంప్యూటర్ క్యాబిన్లు, వాటికి గాజు తలుపులు, కర్టెన్లు, కొన్ని 10 మంది అక్కడ తలొంచుకుని పనిచేసుకుపోతున్నారు. వాతావరణం అలా ఉన్నందుకు వాళ్ళు కోరుకునేది వెంటనే ఒక కప్పు టీ మాత్రమే. ఫ్లాస్క్లో టీ తీసుకొచ్చి అమ్మే అబ్బాయి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది సుమిత్ర. ఎదురుగా ఫీడ్ చేయాల్సిన డేటా ఉంది. కానీ మనసు నిమగ్నం కావటం లేదు. అంతకుముందు పోస్టులో వచ్చిన ఉత్తరం ఆమెను బాగా కలవర పెడుతోంది. మరొకసారి ఉత్తరం తెరిచింది. సుమిత్ర, మురళికి టైఫాయిడ్ తగ్గి స్వస్థత చేకూరింది. కానీ బాగా నీరసించారు. మీరెవరూ వచ్చి చూడలేదని వాళ్ళందరికీ బాగా కోపం వచ్చింది.
కనీసం చెల్లిని తోడిచ్చి అమ్మను పంపించవలసింది. మనకెంత వీలు పడకపోయినా కొన్ని తప్పవు. మురళి ఆఫీస్కి ఇంటికి చాలా దూరం, వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సొంతిల్లు కాబట్టి మారే ప్రసక్తి లేదు. రోజు 2 బస్సులు మారి అంత దూరం వెళ్ళొస్తే మళ్ళీ జ్వరం తిరగబెడుతుందేమోనని భయంగా ఉంది. వచ్చే నెలలోనే దీపావళి, దానికి మీరు బైక్ కొనిస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం. నీకది పెద్ద భారమే కావచ్చు, కానీ నా క్షేమం దృష్ట్యా తప్పదు. నాన్నుంటే తప్పకుండా కొనిచ్చేవారు. నాన్న లేరు, ఆ స్థానంలో నువ్వున్నావు. అందుకే నిన్నడుగుతున్నాను. నాకు పెళ్లి చేశావు, అందుకే నా కాపురం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా నీదే. లేకపోతే ఏదో ఒకరోజు నా గురించి కూడా పేపర్లో వార్త చూస్తావు. అర్థమైందనుకుంటాను. సునీత. ఏమిటి ఉత్తరం? భార్యాభర్తలు దసరాకి వచ్చి వెళ్లారు. తమకు చేతనైన మర్యాదలేవో చేసి పంపించారు. వెళ్ళిన వారానికి మురళికి జ్వరం వచ్చిందని సునీత ఫోన్లో చెప్పింది. ఫోన్లోనే పరామర్శలయ్యాయి. టైఫాయిడ్ అని సునీత చెప్పలేదు. చెప్పుంటే తల్లి వెళ్లేదేమో, కానీ వెళ్లేంత తక్కువ దూరం కాదు. ఆమె ఒక్కరితే వెళ్ళలేదు, ఎవరో ఒకరు తోడుగా వెళ్ళాలి. అందుకే వెళ్లే విషయం ఎవరూ ఆలోచించలేదు. 2.5 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసింది. పండగకి వచ్చి 4,000 వదిలించారు. పెళ్లికైన అప్పులే ఇంకా తీరలేదు. ఇంకా అంటే తను మాత్రం ఎక్కడి నుంచి తేగలదు? బైక్ అంటే మాటలా? మగదక్షత లేని కుటుంబం అని, పెద్దగా ఆస్తులు పెద్ద సంపాదనలు లేని కుటుంబం అని తెలిసి ఇలా అడగటం ఏమిటి? అతని చేతుల్లో ఎంత బాధపడుతుందో తన చెల్లెలు. సుమిత్రకు బాధ కలుగుతోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. తండ్రి హఠాత్తుగా చనిపోయాడు. బాధ్యతలకు భయపడి ఎవరూ తమ విషయాల్లో కలగ చేసుకోలేదు. కర్మ అవ్వగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మేనమామ కొంత సాయపడింది నిజమే, కానీ తండ్రి గ్రాడ్యుటీలో నుంచి కొంత అప్పడిగాడు. ఆయన్ని కూడా దూరంగా ఉంచాల్సిన పరిస్థితి. అసలు ఇప్పుడంత డబ్బేం చేసుకుంటారు? మీకేం తెలుసని? మీ దగ్గర ఉంటే ఖర్చు అయిపోతుంది, కావలసినప్పుడు తీసుకోవచ్చు, నా దగ్గర ఉంచండి. అప్పడగటం దగ్గర నుంచి ఇక్కడ దాకా సాగిందా గొడవ. అంతా తండ్రి ఆఫీసు వాళ్లే చూశారు. రావాల్సిన డబ్బు, పెన్షన్ తల్లి పేరు మీద శాంక్షన్ అయ్యాయి. హౌసింగ్ లోను, ఇతర లోన్లు పోను గ్రాట్యుటీ తక్కువే వచ్చింది. పెద్ద మొత్తంగా వచ్చిన డబ్బు ఫిక్స్ చేసుకోమని అక్కడి అకౌంటెంట్ చెప్పింది. ఆమె తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసేవాడట. ఆయన కూడా ఇలాగే సర్వీసులో ఉండగానే చనిపోతే డబ్బంతా చేతికి ఇవ్వకుండా కొంత ఫిక్స్ చేయించిందిట అక్కడ అకౌంటెంట్. బెనిఫిట్స్ తీసుకోవటానికి ఆడవారు కొడుకులను అన్నదమ్ములను వెంట పెట్టుకుని వస్తారు. సుమిత్ర వాళ్ళు డబ్బు అకౌంట్లో పడగానే విత్డ్రా చేయించేస్తారు. ఆ తర్వాత అది చేతులు మారుతుంది, సమీకరణాలు మారిపోతాయి. మీరు 4 ఆడపిల్లలు, అమ్మ చదువుకోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంది. అవి శిరోధార్యమైన మాటలు. కంపాసిటేట్ గ్రౌండ్స్లో ఉద్యోగం తనకిచ్చారు. పెన్షన్ అవి తేలిగ్గానే వచ్చాయి, కానీ ఉద్యోగం రావటానికి చాలా కష్టమైంది. కొంత డబ్బు ఖర్చయింది. ఉద్యోగం వచ్చేదాకా ఇంటి ఖర్చులకి తండ్రి డబ్బులో కొంత సరిపోయింది. తండ్రి పోయిన 6 నెలలకి, అంటే తనకు 19 నిండిన 4 నెలలకి ఉద్యోగంలో చేరింది సుమిత్ర. జీతం తండ్రి ఉన్నప్పటిలాగే తీసుకువెళ్ళి తల్లికిచ్చేది. ఆయన లేడన్న ఒక్క విషయం తప్పిస్తే అన్నీ మామూలుగానే జరగసాగాయి. అలాగే జరిపింది రాధ. అమ్మకు అన్నీ తెలుసనుకుంది సుమిత్ర. తల్లి చేతికి జీతం ఇచ్చినా అన్నీ తండ్రే చూసుకునేవాడన్న విషయం ఆమెకు తెలియదు. అన్నీ తల్లికే వదిలేసింది. సునీత పెళ్లికి అప్పు చేయాల్సిన అవసరం వచ్చాక ఆమెలో ఆలోచన మొదలైంది. తన జీతం, తల్లి పెన్షను, తండ్రి బెనిఫిట్స్ అన్నీ ఏమయ్యాయి? అప్పుడు అర్థమైంది సుమిత్రకు, కొందరికి కొన్ని రావని. సంపాదించడంతో తన బాధ్యత తీరిపోలేదన్న విషయం గ్రహింపుకొచ్చింది. మిగిలిన డబ్బుతో సునీతకు పెళ్లి చేసి పంపేసరికి తల ప్రాణం తోకకు రావటం అంటారే, అలా జరిగింది. కొత్తగా అప్పులు కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ ఉత్తరం. ఏదో అశాంతి. ఎందుకు తన జీవితంలో ఈ అపశృతులు? అందరిలా నిరంధిగా గడపలేని పరిస్థితి ఎందుకు వస్తోంది? తండ్రి చనిపోవటం సమస్య కాదు, తమకి ఆస్తి లేకపోవటమూ సమస్య కాదు. తనతో కలిపి 4 ఆడపిల్లలున్న కుటుంబానికి సారథ్యం చేయటం కూడా సమస్య కాదు. ఒక ప్రణాళిక ప్రకారం జరగకపోవటమే పెద్ద సమస్య. అది తనని బాధ పెడుతుంది. ఆమె ఆలోచనలు ఎంతకీ అక్కడే వచ్చి ఆగుతున్నాయి. ఏం చెయ్యాలో అంతుపట్టడం లేదు. అమ్మా, పెద్దసారు రమ్మంటున్నారు, అటెండర్ వచ్చి చెప్పాడు. అప్పటికే ఆలోచనల్ని వాయిదా వేసి లేచింది.
అర్జెంటుగా కొంత డేటా ఫీడ్ చేసి ప్రింటౌట్ తీసేయమని ఫైల్ ఇచ్చాడు ఆయన. ఇంకా ఆ ఫైలు తన దగ్గరే ఉంది. అది చెప్పడానికే పిలిచాడేమో. తప్పదు, తన సమస్యలు తనవి. అవి ఆఫీస్ వర్క్ను ఆపకూడదు. ఇప్పుడు జవాబు చెప్పుకోవాలి. 10 నిమిషాల్లో చేసిస్తానని సంజాయిషి ఇచ్చుకుని వెంటనే చేసేవాలి. ప్రకాశ్రావు గారు తన తండ్రికి ప్రాణ స్నేహితుడు. ఆయన బ్రతుకున్న రోజుల్లో ఇద్దరిది ఒకటే కేడరు. కానీ ఇప్పుడు ఆయన తనకి బాస్. కొంచెం కోపిష్టి కూడా. వయసుతో వచ్చిన బీపీ, హోదాతో వచ్చిన దర్పం ఉన్నాయి. తను ఖాళీగా ఆలోచిస్తూ ఉత్తరం చదువుతూ కూర్చొని ఉండటం చూశాడేమో. ఒక ఆలోచనను అణిచి ఉంచే ప్రక్రియలో అనవసరమైన ఇంకెన్నో ఆలోచనలు. ప్రకాశ్రావు గది ముందు నిలబడి డోరు తట్టింది. రామ్మా పిలిచాడాయన. చిటపటలాడుతూ ఉంటాడనుకుంది. ప్రసన్నంగానే ఉన్నాడు. మనసులో బరువు కొద్దిగా తగ్గినట్లు అనిపించింది. పొద్దుటి నుండి అదోలా కనిపిస్తున్నావు సుమిత్ర, ఏమైనా సమస్య? అభిమానంగా అడిగాడు. ఊహించని ఆ సానుభూతికి చెలించిపోయింది సుమిత్ర. కళ్లల్లో పల్చటి కన్నీటి పొర కదిలీ కదలనట్లు కదిలింది. కూర్చో అన్నాడు ఆమె ఇంకా నిలబడి ఉండటం చూసి. కూర్చుంది. అమ్మ వాళ్ళు బాగున్నారా? చెల్లెళ్ళేం చదువుతున్నారు? ఈ మధ్యనే ఒక చెల్లెలు పెళ్లి చేశావు. ఆ అమ్మాయి ఎలా ఉంది అడిగాడు. సుమిత్రను ఒక కోణంలో నుంచి చూస్తూ ఉంటే ఆమె తండ్రి ఆనందరావు గుర్తొస్తున్నాడు ఆయనకి. ఆనందరావు పోయాక సీనియారిటీల మార్పులొచ్చి తనకు వెంటనే ప్రమోషన్ వచ్చి ఈ స్థాయిలో ఉన్నాడు. లేకపోతే ఈ సీట్లో ఆనందరావే ఉండేవాడు. తండ్రి పోయిన కొత్తలో సుమిత్ర ఆఫీస్కి వచ్చి ఆయన కలిసింది. అదే మొదటిసారి ఆమెను చూడటం. నేను బీఎస్సీ చదువుతున్నానండి. చదువుకోలేదని అమ్మకైతే స్వీపర్ పోస్ట్ ఇస్తామన్నారట. అలాగైతే మమ్మల్ని బంధువుల్లో చిన్న చూపు చూస్తారని తను భయపడుతోంది. ఇంకా 2 నెలల్లో నా డిగ్రీ అయిపోతుంది. నాకు క్లర్క్ పోస్ట్ ఇవ్వగలిగితే మాకు చాలా సాయంగా ఉంటుంది అంది. ఆయనకు అదే వయసు కూతురుంది. కూతుర్ని అరచేతుల్లో నడిపించుకుని పెంచుకుంటున్నాడు. అది గుర్తొచ్చి చాలా ఇబ్బందిగా అనిపించింది. అదీగాక ఆనందరావుకి ఈ కూతురంటే చాలా ఇష్టంగా ఉండేది. తరచుగా మాటల్లో సుమిత్ర గురించి చెప్పేవాడు. మొదటి కూతురు కావటానికి కావచ్చు. అతను అలా చెప్పగా విని తనకి ఆమంటే ఒక అభిమానం ఏర్పడిపోయింది. దగ్గర కూర్చోబెట్టుకుని మంచి చెడు అన్నీ విచారించి సుమిత్రకు ఉద్యోగం రావటానికి, ఇదే ఊళ్ళో పోస్టింగ్ ఇప్పించటానికి తనకున్న పరిచయాలన్నీ వాడుకున్నాడు. తల్లి చదువుకొనిది, బంధువులెవరూ పట్టించుకోరు, మంచి చెడు సలహా ఇచ్చేవారెవరూ లేరని గ్రహించి తానే అంది అందనట్లు సలహాలు కూడా ఇస్తున్నాడు. సుమిత్ర కూడా ఆయన గార్డియన్షిప్ను తిరస్కరించలేదు. ఇంత చేసినా ఆయన అధికారి, తను ఆయన కింది ఉద్యోగి అనే హద్దును ఇద్దరూ ఎప్పుడూ దాటలేదు. ఆ దూరం ఆ బెరుకు అలానే ఉన్నాయి. ఇప్పుడు ఒక సమస్య, దానికి పరిష్కారం కావాలి. క్లుప్తంగా చెప్పింది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, ఏం చెయ్యాలో ఆలోచించి చెప్తాను అన్నాడాయన. సుమిత్ర తాలూపి తన సీటుకు వచ్చేసింది. పని మీద మనసు నిమగ్నం కాకపోయినా యాంత్రికంగా చేస్తూ కూర్చుంది. తప్పులు దొర్లుతున్నాయి, సరిచేస్తోంది. మళ్ళీ తప్పులు, మళ్ళీ దిద్దుబాట్లు. సునీత పెళ్ళయ్యాక తన మీద ఖర్చుల దాడి మరింత పెరగటం సుమిత్రను చాలా దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పండుగలు, భార్యాభర్తలు రావటం, వాళ్ళకి పెట్టుపోతలు, మర్యాదలు, ఇవిగాక సునీత అవసరాలు. సునీత పెళ్ళవటంతోటే మరొక చెల్లెల పెళ్లికి దాచడం మొదలు పెట్టాలనుకున్న ఆలోచనకు చెక్ చెప్పినట్లయింది. ఎలా? ఇప్పుడేం చెయ్యటం? ఇంకా ఈ పరంపరకి ముగింపు కనిపించేలా లేదు. లంచ్కి రావా? ఆలోచనలు భోంచేస్తావా? పొద్దుటి నుండి చూస్తున్నాను, ఏమిటంత ఆలోచన? పక్క సీట్లో ఉండే నీలిమ పిలుపుతో ఆలోచనల్లో నుంచి యువతలకొచ్చింది. ఇద్దరూ లంచ్ రూమ్కి దారితీశారు. 43 స్టాఫ్ ఉండే ఆ ఆఫీసులో 10 మంది వరకు లేడీ స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఫ్లోర్కు 2-3 చొప్పున 3 ఫ్లోర్లుండే ఆ ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. పక్క సీట్లు కాబట్టి నీలిమకి సుమిత్రకి స్నేహం కలిసింది. ప్రాణ స్నేహం కాదు కానీ ఒకరి విషయాలు ఇంకొకరికి తెలుసు. ఒకరి అవసరాల్లో ఇంకొకరు సాయం చేసుకుంటారు. నీలిమకు ఇంకా పెళ్ళవలేదు. కట్నం తీసుకునేవాడిని చేసుకోనంటుంది. అలా కట్నం తీసుకునేవాడు ఇంకా తటస్థపడలేదు. మీ వాళ్ళు ఇవ్వగలిగినప్పుడు ఇస్తే సమస్య ఏమిటి అంటుంది సుమిత్ర. నాకు అలా ఇష్టం లేదు. అమ్మ వాళ్ళు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఇవ్వక మానరు. వాళ్లకున్నది మాకు కాక ఇంకెవరికి? ఆ విషయం అర్థం చేసుకోవాలి వచ్చేవాడు అంటుంది నీలిమ. అలా ఎవరొస్తారు నీలిమ? కట్నం అనుకుంటే కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కానీ నిజానికి డబ్బు అవసరం ఉండేది పెళ్ళైన కొత్తల్లోనే.
ఆ టైంలో సరిపడేంత డబ్బు ఉంటే నీ జీవితానికే కాదు, నీ పిల్లల జీవితానికి కూడా మంచి పునాది పడుతుంది. చేతిలో సరిపడేంత డబ్బుంటే పైకి రావడానికి ఎన్నో దారులు కనిపిస్తాయి. డబ్బు లేకపోతే మిగిలిన దారులన్నీ మూసుకుపోయి డబ్బు సంపాదించుకోవటం అనే ఒక్క దారి మాత్రమే కనిపిస్తుంది అంది. అంటే నువ్వు కట్నాన్ని సమర్థిస్తావా సుమిత్ర? కట్నం అనే పేరుతో మగవాడు దోచుకోవటాన్ని మాత్రం సమర్థించను. అదే సమయంలో ఆడపిల్లలు తమకు గల అవకాశాలను వదులుకొని కొత్త కష్టాలు కొని తెచ్చుకోవటాన్ని కూడా. ఇద్దరూ ఈ విషయం మీద ఎన్నోసార్లు వాదించుకున్నారు. ఏమిటి, పొద్దుట నీకేదో ఉత్తరం వచ్చింది, అది ఇంగ్లాండ్ కవర్. ఈ రోజుల్లో ఉత్తరాలు రావటం ఏమిటబ్బా అనుకున్నాను. అది చదివి నువ్వు దీర్ఘాలోచనలో పడ్డావు. ఏముంది అందులో? కుతూహలంగా అడిగింది నీలిమ. సుమిత్ర బ్యాగ్లో నుండి ఉత్తరం తీసిచ్చింది. చదువు, క్లుప్తంగా అంది. నేనా? నీ ఉత్తరం? రహస్యాలేమీ లేవు, చదవచ్చు. సందిగ్ధంగానే అందుకుని చదివింది నీలిమ. ఇప్పుడేం చేయబోతున్నావు అడిగింది. అదే అర్థం కావటం లేదు. పెళ్ళైన కొత్తలోనే కదా డబ్బు అవసరం ఉంటుందని నువ్వు చెప్పావు. ఇదిగో ఇలాంటివే ఆ అవసరాలు, ఇంకేం పంపించు కోపంగా అంది నీలిమ. నీ విషయం వేరు నీలిమ, ఇది వేరు. మీ నాన్నగారు ఉన్నారు ఇవ్వటానికి, మీకు డబ్బు కూడా ఉంది. కానీ ఇక్కడ సంపాదిస్తున్నది నేను. నా నుంచి అతను ఎలా ఆశించగలుగుతున్నాడో నాకు అర్థం అవటం లేదు. నాకు అందుకే ఈ మగాళ్ళంటే అసహ్యం. కట్నం ఇచ్చి ఒకసారి లొంగామనుకో ఇంకా మన మీద ఎక్కి స్వారీ చేస్తారు అంది నీలిమ. ఇప్పుడేం చెయ్యను? అతని విషయం మర్చిపో. సునీత అతని చేతుల్లో ఉంది. దాని క్షేమం గురించి ఆలోచించాలి. అయితే తీసుకొచ్చే తనని. అలాంటి వాడితో కాపురం కన్నా హాయిగా నీ దగ్గరుండి చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకుంటుంది. సుమిత్ర నవ్వింది. ఇంకో మాట చెప్పు, 2.5 లక్షల వెంచర్ అది అంది. ముందు తినటం మొదలు పెడదాం, ఆలోచించడానికి ఓపిక వస్తుంది అంటూ బాక్స్ తెరిచింది నీలిమ. సుమిత్ర మరో మాట నవ్వి తను కూడా మొదలుపెట్టింది. చాలా అందంగా ఉంటావు సుమిత్ర నువ్వు. నిన్ను చూసినప్పుడల్లా నాకు అలా అనిపిస్తుంది. నీకోసం ఎవరో అదృష్టవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మాంత్రికుడి గుహలో బంధించబడిన రాకుమారిలా కుటుంబ బంధాలలో బంధింపబడి ఉన్నావు. వీటి నుంచి నీకు విముక్తి ఎప్పుడో ఉన్నట్టుండి అంది నీలిమ. ఆ మాటలు సుమిత్రలో కొద్దిపాటి సంచలనాన్ని రేపాయి. ఏదో ఆలోచన మనసులో మెదిలింది. పేదాల మీద చిన్న చిరునవ్వు, ఆ వెంటనే కళ్ళ మీద నీలి నీడలు. అవన్నీ నీలిమ గుర్తించనంత తక్కువ కాలంలో జరిగిపోయాయి. మళ్ళీ మామూలుగా అయిపోయింది. సునీత విషయం ఏం చెయ్యాలో చెప్పమంటే నా గురించి మాట్లాడతామేమిటి? నేనిచ్చే సలహా పాటించగలిగినంత ధైర్యం నీకుందని నాకు నమ్మకం కలిగక చెప్తానులే అంది నీలిమ. అదెప్పుడు కలుగుతుంది? అప్పటిదాకా సునీతకి ఏం జరుగుతుందోనని నేను హడలిపోతూ ఉండనా? ముందు దానికి జవాబు చెప్పాలి. వీలైతే ఈవేళ ఫోన్ చేసి అంది సుమిత్ర. సాయంత్రం చెప్తాను, మా కజిన్తో ఒకసారి మాట్లాడాలి అంది నీలిమ. మీ కజిన్ అంటే ఆ పోలీస్ అతను, అప్పుడోసారి నీకోసం మన ఆఫీస్కి వచ్చాడు అతనేనా? నీలిమ తాలూపింది. సుమిత్రకు చూచాయిగా అర్థమైంది నీలిమ చెప్పబోయేదేంటో. పూర్తిగా ఊహించుకోవటానికి మనసు అంగీకరించలేదు. ఇద్దరూ వెళ్ళి సీట్లల్లో కూర్చున్నారు. సుమిత్ర ప్రకాశరావు అడిగిన రిపోర్టు ప్రింట్ తీసి పంపింది. దానికన్నా ముందే ఆయన దగ్గర నుంచి రమ్మని మరొకసారి పిలుపు వచ్చింది. పనైపోతూ ఉండటంతో కొద్దిసేపు ఆగి అది ముగించుకుని వెళ్ళింది. నాకు తెలిసిన బ్యాంకు మేనేజర్ ఉన్నాడమ్మా, అతనితో మాట్లాడితే వెహికల్ లోన్ వెంటనే ఇప్పిస్తానన్నాడు. షూరిటీ బాండ్స్ మీద నేను సంతకం పెడతాను. ఇంకా ఆందోళన పడకు, నీ సమస్య తీరునట్టేనా అడిగాడు. ఆమెకు ఏం మాట్లాడాలో తోచలేదు. ఆయన ఏదో సలహా ఇస్తాడనుకుంది, కానీ ఇలా లోన్ ఏర్పాటు చేస్తాడనుకోలేదు. లోన్ అంటే నెలకి 2,000 3,000, 36 నెలల పాటు. తన జీతం మీద అదనపు భారం. చెల్లెల భర్తకు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఈ లోన్ తీరేదాకా ఆగుతాడా? ఈలోగానే కావాలనిపిస్తుందేమో. ఎన్ని లేవు మార్కెట్ నిండా ప్రలోభపరచడానికి. కుప్పలు కుప్పలుగా సృష్టించి వదిలిపెడుతున్నారు. డిమాండ్ కోసం అవసరాన్ని సృష్టిస్తున్నారు. వాళ్ల గారడీలో ఈ మురళి లాంటి వాళ్ళు తేలిగ్గా పడుతున్నారు. తాలూపి యువతలకొచ్చేసింది. ఇప్పుడిక నీలిమ ఏం చెప్తుందో చూడాలి. ఏదైతే ఊహించటానికే సుమిత్ర భయపడిందో అదే చెప్పింది నీలిమ. ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్లే ముందు ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది. సూర్యతో మాట్లాడాను సుమిత్ర అంది నీలిమ.
సూర్య అంటే ఆమె కజిన్, పిన్ని కొడుకు, ఎస్ఐగా చేస్తున్నాడు సునీత ఊర్లోనే. అలా చేస్తే వాళ్ళు దాన్ని బతకనిస్తారా? సుమిత్ర చాలా భయపడిపోయింది. వద్దు నీలిమా, ఇలాంటివి కథల్లోనూ పుస్తకాల్లోనూ చదువుకోవడానికి బాగుంటాయి, నిజ జీవితంలో అంతగా నప్పవు, పని చెయ్యవు అంది. అంత కంగారు పడిపోకు, నిదానంగా ఆలోచించు. ఆడపిల్లకు పెళ్ళైన 7 ఏళ్లలోపు ఏదైనా జరిగితే అది పోలీస్ కేసు అవుతుంది. ఆమె భర్తకి అత్తమామలకి శిక్ష పడుతుంది. ఒకసారి కేసు అయిందంటే అందులో నుంచి బయటపడటం కష్టం. మీడియా పుణ్యమా అని ఆ విషయాలు అందరికీ తెలుసు. మగదక్షత లేని కుటుంబం అని ఏదో నాటకం ఆడబోతున్నారు. గట్టిగా బెదిరిస్తే దారిలోకి వస్తారు. సునీత ఒక్కరితే కాదు, ఇంకో 2 చెల్లెళ్ళున్నారు నీకు. ఇతనికి ఇలా భయపడుతూ అడిగినంత ఇస్తూ కూర్చుంటే వాళ్ళనేం చేస్తావు అంది నీలిమ. కానీ ఆ కోపంతో వాళ్ళు సునీతనేమైనా చేస్తే? ఏం చేస్తారు? ఏమీ చెయ్యరు. మీ మరిది గవర్నమెంట్ ఉద్యోగి. ఎక్కడ ఎక్కువ తక్కువలు వచ్చినా ఉద్యోగం ఊడుతుందని ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటాడు. ఎటు తిరిగి గృహహింస చట్టం ఉండనే ఉంది. సునీత ఉత్తరం జిరాక్స్ కాపీ తీయించి ఇవ్వు, సూర్య వెళ్ళి మాట్లాడతాడు అంది నీలిమ. నిజంగా మురళికి అలానే బుద్ధి చెప్పించాలని ఉంది సుమిత్రకి. కానీ ఒకటే భయం, దాని ప్రభావం సునీత మీద, తన కుటుంబం మీద ఎలా ఉంటుందా అని. ఆ భయమే ఆమెను వెనక్కు లాగుతోంది. వద్దులే నీలిమ, అంకుల్ వెహికల్ లోన్ ఇప్పిస్తానన్నారు, తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తాను అంది. ఆ తర్వాత అతను ఇంకోటి అడగడని ఏమిటి నమ్మకం? సూటిగా అడిగింది నీలిమ. ఇలాంటి కోరికలు ఇంకొకసారి కోరొద్దని పెద్దవాళ్ళు ఎవరి చేతైనా గట్టిగా చెప్పిస్తాను చెప్పింది సుమిత్ర. అప్పుడు మీ సంబంధాలు దెబ్బతినవా? అప్పుడు మాత్రం అతను సునీతను ఏమీ అనకుండా ఊరుకుంటాడా? ఈ ప్రశ్నలకు నా దగ్గర జవాబులు లేవు నీలిమ. నా భయం వల్ల సునీత గురించే. బైక్ కొనిచ్చి చెప్పించినా ఇవ్వకుండా చెప్పించినా ఒకటే సుమిత్ర. అతని స్వభావం అలాంటిదైనప్పుడు మీ చెల్లికి అతనితో ఎప్పుడూ ప్రమాదమే. ఆలోచించుకొని చెప్పు అంది నీలిమ. ఆఫీస్ అయి ఇంటికొచ్చాక కూడా సుమిత్రకు అదే ఆలోచన. 2 దారులు తన ముందున్నాయి. ఏది ఎంచుకోవాలో తెలియటం లేదు. తల్లిని అడగనా అనుకుంది. ఆవిడైనా ఏం చెప్తుంది? ఏదో ఒకలా డబ్బు ఏర్పాటు చేసి ఇమ్మంటుంది. తన తండ్రి ఉన్నా అలాగే చేసేవాడు. నీలిమ చెప్పినట్లు ఎవరూ చేయరు. కానీ ఈ సమస్యకు నిజమైన పరిష్కారం అదే. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిగా కాకుండా తన స్నేహితుడిగా అతన్ని తీసుకువెళ్ళి పరిచయం చేస్తే? స్నేహితుడంటే తప్పు పడతారేమో, బంధువు అనాలి. బంధువు అంటే ఎవరి బంధువు అని ఆరాలు తీస్తే? ఆలోచించి రాత్రంతా నిద్ర లేకుండా గడిపి మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి రాగానే నీలిమతో చెప్పింది. ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాను. అంకుల్ వాళ్ళది మనకన్నా ముందు తరం. వాళ్ళు సామరస్యంగాను, ఇంకా కావాలంటే కొంత పోగొట్టుకునైనా రాజీ మార్గంలో ప్రయత్నిస్తారు. మనం ఒక తరం తర్వాత ఉండి కూడా వాళ్ళలాగే ఆలోచిస్తున్నామేమిటో అనిపిస్తోంది. ఏం చెయ్యను అంది. నీలిమ ఆమె ఎదురుగానే సూర్యకు ఫోన్ చేసి చెప్పింది. సుమిత్ర స్నేహితుడని చెప్పి మురళి ఇంటికి వెళ్ళమని. వెళ్ళి ఆ అమ్మాయి ఎలా ఉందో చూడరా. జస్ట్ సుమిత్ర వెనక నువ్వు ఉన్నావని వాళ్ళకి తెలిస్తే చాలు. ఇంకా అతను గొడవ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం అంది నీలిమ. సూర్య సుమిత్రను ఒక్కసారి చూశాడు. చామన ఛాయలో నున్నగా మెరుస్తూ ఉండే ఆమె ముఖలావణ్యం, లేత నీలిరంగు కాటన్ చీరలో పొడవైన జడతో పొందిగ్గా ఉన్న దేహాకృతి ఆమెను మర్చిపోనివ్వలేదు. దానికి తోడు నెమ్మదితనం. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండరు. అంత మృదువుగా, నెమలికతో తాకినంత సుతారంగా కదిలే అమ్మాయిలు చాలా అరుదు. అంత ఫాస్ట్, యాక్టివ్. సుమిత్ర అతనికి వేరేలాగా కూడా తెలుసు. ఆమె ఫోటో అతని దగ్గర ఉంది. మూర్ఖుడైన ఒక స్నేహితుడి దగ్గర నుండి అతనికి తెలియకుండా తెచ్చుకొని చాలా జాగ్రత్తగా వ్యాలెట్ లోపల ఎక్కడో దాచుకున్నాడు. అందరికీ భిన్నంగా ఉందనా సుమిత్ర తనకు నచ్చింది? లేక సహజంగానే ఆమె పట్ల ప్రేమ పుట్టిందా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇంకో సందిగ్ధం కూడా ఉంది. అది అతని 2 సందిగ్ధాల్లో ఉన్నప్పుడే నీలిమ ఫోన్ వచ్చింది. నీలిమ చెప్పిన దానికి ఒప్పుకొని సీట్లో కూర్చుందే కానీ మనసులో లేదు సుమిత్రకి. తను తప్పు చేస్తోందా అనే భయం నిలవనివ్వటం లేదు. భయమే. అది లేకుండా ఉండాలంటే చెల్లించాల్సిన మూల్యం ఇంకా పెద్ద భయాన్ని సృష్టిస్తోంది. ఈ 2 భయాల మధ్య నలిగాక తెగింపు వచ్చింది. సూర్య వెళ్లే సమయానికి తను అక్కడుంటే, తను అక్కడికి వచ్చినట్లు, అతను తనను చూడటానికి వచ్చినట్లు, సునీతను చూసినట్టు ఉంటుంది. ఏమైనా తేడా వస్తే పరిస్థితి చేయి జారకుండా కూడా చూసుకోవచ్చు.
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా లీవ్ లెటర్ రాసి ప్రకాశ్రావు దగ్గరికి వెళ్ళింది. ఏం ఆలోచించుకున్నావమ్మా? అమ్మను మాట అడిగి అప్లికేషన్ పెట్టు అన్నాడాయన ఆమెను చూడగానే లోన్ గురించి. నాకు లీవ్ కావాలండి. అక్కడికి వెళ్ళొచ్చాక మీకే విషయమో చెప్తాను. కనీసం 60,000 లేనిదే వెహికల్ రాదు. అంత లోన్ ఇవ్వరు. మిగతాది వేయటం నా శక్తికి మించినది. అదీగాక వెహికల్ నా పేరున ఉంటుంది. బ్యాంకుకి తనఖా అయి ఉంటుంది. అది అతను వాడటం తప్పవుతుంది. వెళ్ళి వాళ్లతో మాట్లాడి పరిస్థితి చూసి అప్పుడు ఆలోచిస్తాను అంది సుమిత్ర. ఆయన ఆ అమ్మాయికి చూశాడు. ప్రతి దానికి భయపడుతూ తన సలహా కోసం ఎదురుచూసే సుమిత్ర కాదని కొద్దిగా అర్థమైంది. సొంతంగా పనులు చేసుకోగలిగే వయసు వచ్చిందని గ్రహించాడు. స్నేహితుడి కూతురు పట్ల తన బాధ్యత తీరిందని కూడా అనిపించింది. మంచిదమ్మా, వెళ్ళిరా. వాళ్ళొక మాట అన్నా నువ్వు తొందరపడకు అని హెచ్చరించి లీవ్ శాంక్షన్ చేసి పంపాడు. ఇంటికొచ్చింది సుమిత్ర. ఆమెకు చాలా అశాంతిగా అనిపిస్తోంది. ఏమిటే అడిగింది రాధమ్మ. సునీత ఉత్తరాన్ని గురించి తల్లికి చెప్పాలో వద్దో అర్థం అవ్వలేదు. చెప్తే ఆవిడ ప్రకాశ్రావు గారి లాగానే ఆలోచిస్తుంది. పిల్లనిచ్చుకున్న వాళ్ళం కాబట్టి తగ్గి ఉండాలని చెప్తుంది. అప్పో సప్పో చేసి ఇవ్వమని చెప్తుంది. అంతే తప్ప తాను వెళ్ళబోతున్న మార్గాన్ని సమర్థించదు. చెప్పొద్దనే నిర్ణయించుకుంది. సునీతను ఒకసారి చూసి వద్దామనుకుంటున్నానమ్మా. వాళ్ళ ఆయనకు టైఫాయిడ్ వచ్చి తగ్గాక ఎవరం పరామర్శకు రాలేదని వాళ్లకు కోపం వచ్చిందట, వెళ్ళొస్తాను అంది అంతవరకే విషయాన్ని చెప్పి. నువ్వెందుకు, నేను వెళ్తాను అందావిడ సుమిత్ర వెళ్ళటం పట్ల ఇష్టాన్ని చూపిస్తూ. ఇంట్లో పరిస్థితుల్ని బట్టి పెద్దదైన సుమిత్ర కాపి తర్వాతది సునీతకు పెళ్లి చేసింది. అది అలాగా చిన్నతనమే నలుగురిలో, ముఖ్యంగా సునీత అత్తవారింట్లో. అలాంటి చోటికి సుమిత్ర ఎందుకు వెళ్ళటం అనుకుందామే. నువ్వొక్కదానివి వెళ్ళలేవమ్మా, నీకు మరొకరు తోడు కావాలి. మళ్ళీ మీ ఇద్దరిని ఎవరో ఒకరు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాలి. ఈసారి కాదు, మళ్ళీసారి వెళ్తూగానిలే. బయలుదేరింది. తాను వస్తున్నట్లు సునీతకు ఫోన్ చేసి చెప్పింది. నువ్వు బాగానే ఉన్నావు కదా, గొడవలేం లేవు కదా ఆతృతగా అడిగింది చెల్లెల్ని. అదేం లేదులేవే. నేను రాసిన విషయం ఏం చేశావు, అమ్మకు చెప్పావా ఆతృతగా అడిగింది సునీత. వచ్చాక మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసింది సుమిత్ర. సునీతకి ఇవ్వటానికి అప్పటికప్పుడు రవ్వ లడ్డు చేసింది రాధ. సుమిత్ర బయలుదేరింది. 6 గంటల ప్రయాణం. 5ంటికి రైలు ఎక్కితే 11 అయింది చేరేసరికి. స్టేషన్కి మురళి వచ్చాడు. ఆఫీసులో పర్మిషన్ తీసుకున్నాడు. బయలుదేరే ముందు అతనికి చెప్పింది సునీత. మీరు కొంచెం బెడ్ సరిగా ఉండండి, తర్వాత అంతా నేను చెప్తాను అంది. అతనికేం అర్థం అవ్వలేదు. భోళా మనిషి, నలుగురిలో సరదాగా కలిసిపోయే మనస్తత్వం గలవాడు. మధ్యతరగతి కుటుంబం. ఎవరైనా ప్రేమగా పలకరిస్తే ప్రాణం పెట్టేస్తాడు. అందుకే గేటు దాటగానే భార్య చెప్పిన విషయాలు గాల్లోకి వదిలేశాడు. అతను చేరేసరికి రైలు ఇంకా రాలేదు. రావటానికి 10 నిమిషాల టైం ఉంది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని పేపర్ కొనుక్కొని చదువుకుంటూ అక్కడే బెంచి మీద కూర్చున్నాడు. అతను వచ్చి రాగానే రైలు రాబోతుందన్న అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత రైలు వచ్చి ఆగింది. ఆకుపచ్చ మీద తెలుపు నలుపు ప్రింట్ ఉన్న కాటన్ చీర, బ్లౌజు, కొద్దిగా రేగిన జుత్తు, అలసటని ఆందోళనని వ్యక్తపరుస్తున్న చూపులు. రైల్లో నుంచి దిగుతున్న తనకన్నా 2 ఏళ్లు చిన్నదైన సుమిత్రను చూస్తూ ఉంటే చాలా ఆత్మీయంగా అనిపించింది. తన ఇంట్లోని వ్యక్తిని, తన సొంత తోబుట్టువుని చూస్తున్న భావన కలిగింది. చెయ్యి చాపి ఆమె చేతిలోని జర్నీ బ్యాగ్ అందుకున్నాడు. క్షణంసేపు తటపటాయించి బావున్నారా అని తనే ముందు పలకరించాడు. మా సుమిత్రకేమండి, చక్కగా నాన్న జాబ్ కొట్టేసింది. ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండి తలకిందులుగా తపస్సు చేసినారని ఉద్యోగం దానికిచ్చారు. నెలకు 15,000 జీతం. అమ్మకు పెన్షన్ వస్తుంది. అది తానే తీసేసుకుంటుంది. ఇక డెత్ బెనిఫిట్స్కు లెక్కే చెప్పదు. 4 లక్షలు వచ్చిందిట. నా పెళ్లికి అప్పు చేశానంటోంది. ఏమిచ్చింది నాకు? తిప్పి తిప్పి కొడితే 2.5 ఖర్చు అవ్వలేదు. సూత్రాల గొలుసు తప్ప నాకు ఇంకేమీ పెట్టలేదు. సునీత మాటలు చెవుల్లో మారుమోగాయి అతనికి. ఆమె అమాయకత్వానికి నవ్వొచ్చింది. 15,000 జీతం అన్న మాటే కానీ కట్సు పోను ఎంత చేతికొస్తుంది? అందులో ఇంటి ఖర్చుల పోను మిగిలేదంతా. తమ పెళ్ళి ఉన్నవాటితో చేసినట్టున్నారు. ఇంకా 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు ఎంత సర్కస్ చేస్తే ఈ బాధ్యతలు తీరుతాయి? తీరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. అతను స్టేషన్కి వస్తాడని కానీ, అంతలా పలకరిస్తాడని కానీ సుమిత్ర ఊహించలేదు. నాకు ఇల్లు తెలుసు కదా, మీరెందుకు శ్రమ తీసుకున్నారు? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
మందులు ఇంకా వాడుతున్నారా? నేను అమ్మో వద్దామనుకున్నాం కానీ ఎక్కడా వీలవలేదు. ఆమె ఒక్కరూ రాలేదు, నాకు సెలవు దొరకలేదు అంది సుమిత్ర. అతను గలగలా నవ్వాడు. మామూలు జ్వరానికి అంత కంగారే ఉందండి. సునీత అన్నిటికీ తను భయపడి అందరినీ భయపెడుతుంది అన్నాడు నవ్వుతూనే. మీ ఉద్యోగం ఎలా ఉంది? ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా? అయినా ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ వేస్ట్లేండి. చాలని జీతాలు ఇచ్చి గవర్నమెంట్ ఖజానా అంతా మనకే రాసిచ్చేసినట్లు ప్రకటనలు ఇచ్చుకుంటారు అని తానే అన్నాడు. సుమిత్రకు అతని మాటలు ప్రవర్తన వింతగా అనిపిస్తున్నాయి. ఉత్తరంలో ఉన్నదానికి ఇతని ధోరణికి ఎక్కడా పొంతన కనిపించడం లేదు. 2 నాలుకల మనుషులు ఉంటారని వినటమే కానీ చూడటం ఇదే మొదటిసారి. లేకపోతే తను డబ్బో చెక్కో తీసుకుని వస్తోందని ఊహించి ఇలా ఉల్లాసంగా ఉన్నాడేమో. జరగబోయేది తెలిస్తే ఎలా ఉంటాడో. ఆమెలో భయం మళ్ళీ మొదలైంది. వెనక్కి వెళ్ళిపోవాలన్న తీవ్రమైన కోరిక కలిగింది. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.